కీచకులు కిరాతకులు కూడా సిగ్గుతో తలదించుకునేలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మాఫియా మూకలు ఓ మహిళ ప్రాణాలను చిదిమేశాయి. ఐటీడీపీ పేరుతో సైకోల్లా రెచ్చిపోతున్నారు పచ్చ నేతలు, వారి అనుచరులు. ప్రభుత్వ పాఠశాలలో చదివే అమ్మాయి అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్లో అదరగొడితే టీడీపీ సైకోలు ఏడుస్తూ ట్రోల్ చేశారు. ఇప్పుడు తెనాలి అమ్మాయి నా పేరు మీద ఇల్లొచ్చింది, నా కల నెరవేరింది అని సంతోషం వ్యక్తం చేస్తే శాశ్వతంగా ఆమె ఆనందాన్ని సమాధి చేసేశారు. నిండు ప్రాణాన్ని బలిగొన్న తమ అనుచరుల తప్పిదాలను కనీసం ఖండించడానికి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు నోరు రాలేదు. ఎల్లో సైకోలు ఆ స్కౌండ్రల్స్ పైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఎవ్వరూ ఆనందంగా ఉండడానికి వీల్లేదు. ఆనందం వేసినా బయటకు వ్యక్తం చేయడానికి వీల్లేదు. చంద్రబాబును గద్దెదించిన ప్రభుత్వాన్ని పొగడ్డానికి వీల్లేదు. పేదల సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి వైపు ఎవ్వరూ మొగ్గు చూపడానికి వీల్లేదు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పాలనను కీర్తించినా, ఆ పాలనలతో తమ జీవితాలు హాయిగా ఉన్నాయని చెప్పినా ఎల్లో సైకోలకు మండుకొస్తుంది. ఇక ఆ తర్వాత వేటాడడమే వాళ్ళకి తెలుసు. తెనాలికి చెందిన గీతాంజలి నవ్వింది. ఊరికే నవ్వి ఊరుకోలేదు. గుండెల నిండా ఉన్న సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేసింది. ఆ సంతోషంలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడింది. అక్కడితో ఆగలేదు. రేపటి ఎన్నికల్లో నాలా సంతోషంగా ఉన్నవాళ్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కాక ఇంకెవరికి ఓటు వేస్తారు అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ప్రశ్నించింది. ఈ నవ్వు మంచి మనసులకు హాయిగా ఉండవచ్చు. మానవత్వం ఉన్నవారు ఈ నవ్వును ఇష్టపడవచ్చు. కల్మషం లేని ఈ బంగారు తల్లిని చూడగానే ఇటువంటి చెల్లెమ్మ ఉంటే బాగుండును అనిపించవచ్చు. కాని ఈ నవ్వే ఆమె పాలిట శాపమయ్యింది. ఆ నవ్వులో ఆమె నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్డం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. నా పేరు మీద నాకు ఇల్లొచ్చింది, నా జీవితకాలపు కల నెరవేరింది అంటూ మురిసిపోయిన పిచ్చి తల్లికి ఆనందాలను కూడా దోచుకునే కీచకులు, మారీచులు ఉంటారని తెలీదు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన గీతాంజలి మరో మాట కూడా చెప్పింది. తనలా సంతోషంగా ఉన్న జగనన్న ఇళ్ల లబ్ధిదారులు, సంక్షేమ పథకాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు తమకి మేలు చేసిన జగనన్నకు కాకుండా ఇంకెవరికి ఓటేస్తారు అని నిలదీసింది. ఇది టీడీపీ, జనసేన పార్టీ నేతల గుండెల్లో అగ్గిరవ్వ రాజేసింది. వారి సైకో సోషల్ మీడియా ముఠాల్లో కుత్సితాన్ని నిద్రలేపింది. అంతే, గీతాంజలిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారు. చాలా వెకిలిగా, మకిలిగా రోతరాతలు రాసుకుపోయారు. ఒకదాని తరువాత ఒకటిగా ఈ పోస్టుల దాడి జరుగుతూనే ఉండడంతో గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె చిన్ని గుండె ఈ బాధను మోయలేకపోయింది. ఆమె కళ్లల్లో ఉన్న కన్నీళ్లన్నీ ఆవిరైపోయాయి. బతుకు మీదే విరక్తి పుట్టేలా టీడీపీ, జనసేనలు రాక్షస రాతలు వెంటాడి వేటాడి వేధిస్తూనే ఉన్నారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్ పోస్టుకి పరీక్ష ఉందని దానికి ప్రిపేర్ అవుతోన్న గీతాంజలి ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క ఈ ట్రోలింగ్ తో కుమిలిపోయింది. నాకైతే ఏం తెలియదండి, కానీ వైరల్ ఆ వీడియో అనుకోకుండా మాట్లాడాలని సంతోషంగా మాట్లాడింది, హ్యాపీగానే మాట్లాడింది. మేము కూడా ఎవ్వరూ ఏమనలేదు. కానీ అంత ట్రైల్ అయిపోయింది, ఇదయ్యింది. మెసేజ్లు అయ్యి నైట్ నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ 3ంటికి లెగిసాను, లైట్ వేసుకొని చూస్తుంది. రేపు టీచర్గా అప్లై అవుతుంది. భాష్యం స్కూల్కి టీచర్గా వచ్చింది ఆఫర్. వస్తే దానికి ప్రిపేర్ అవుతుంది. ఓ పక్కన ఫోను చూస్తుంది. సరే అది 3 అవుతుంది అప్పటికి చూస్తుంది. నేను కూడా ఏం పట్టించుకోవాలో, అసలు దాని గురించి అది పెద్ద విషయం కాదు అనుకున్నా. కానీ తనలో తనకి బాగా స్ట్రబుల్ అయిపోయింది. అది కూడా నేను గమనించలేకపోయాను. అదే ఒకటే కనబడుతుంది నాకు. ఎవరైనా చిన్నగా పొగిడితే బోలెడు ఆనందపడిపోయే గీతాంజలి ఎవరైనా చిన్న మాట అంటే అలానే కుంగిపోతుందని, ఆమెది చిన్నపిల్లల మనస్తత్వమని భర్త చంద్రశేఖర్ అంటున్నారు. కానీ తన మనసు చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా చిన్నది ఇస్తున్నా కూడా ఆనందపడిపోద్ది. చిన్న బాధ కలిగిన పెద్ద బాధగా ఫీల్ అవుద్ది. అదొకటి నేను ఇంత పెద్ద ఇన్సిడెంట్ నేను గమనించలేకపోయాను. నా పనిలో నేనున్నాను. ఇది నాకు కూడా ఇది పెద్ద చిన్న విషయం. మైక్ ముందర మాట్లాడింది, తన సంతోషం చేసుకుంది, తన
విషయమే చెప్పింది, ఉన్న విషయమే చెప్పింది. నిజమే, ఆయన ఇచ్చినవన్నీ మేము తీసుకున్నామంటే అన్నీ తీసుకున్నాం అదే చెప్పింది. ఏ తప్పుగా ఏమి కనపడలా. ఇప్పటికి కూడా దిష్టి తగిలింది అని మేము ఆలోచించే పద్ధతులు మా అయ్యి. దిష్టి తగిలితే దిష్టి తగిలింది, ఇవి మాత్రమే ఆలోచిస్తాం. చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టే రాక్షస దాడులు తట్టుకోలేకపోయింది. తన మనసులోని సంతోషాన్ని వ్యక్తం చేసినా తట్టుకోలేని మృగాలుంటాయని తెలుసుకోలేకపోయింది. రాజకీయాల కోసం మనుషుల ప్రాణాలు కూడా తోడేళ్లలా తోడేస్తారని అస్సలు ఊహించలేకపోయింది. వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఉంటుందని అంచనా వేయలేకపోయింది. ఆ క్షోభలోనే, ఆ బాధతోనే పాపం రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎంతో చలాకీగా, హుషారుగా, చురుగ్గా ఉండే గీతాంజలి బాగా సున్నిత మనస్కురాలని కుటుంబ సభ్యులు అంటున్నారు. చిన్నపాటి అవమానాన్ని కూడా తట్టుకోలేదని వారంటున్నారు. అందుకే కిరాతకుల ట్రోలింగ్ ను భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆక్రోశిస్తున్నారు. ట్రోలింగ్స్ మీదే లేకపోతే ఎవరేమన్నా కూడా జరిగిన ఇన్స్టెంట్ సోమవారం బంధువులు కానీ ఎవరేమన్నా గురువారం దాకా ఇన్స్టెంట్ జరగదు. అమ్మాయి ఏంటంటే ట్రోలింగ్స్ 2-3 డేస్ గ్యాప్ కూడా అదేం జరుగుతుందో ఇప్పుడు మేము వేరే ఉంటాం. వీళ్ళు మా వాడు చెప్తుంటే ఇప్పుడు నాకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 3 దాకా చూసేది అని చెప్పేది ఇప్పుడు నాకు ఇంకా అర్థమైంది. తెలుగుదేశం, జనసేన పార్టీల సాక్షిగా వారి నాయకుల కనుసన్నల్లో నడిచే సోషల్ మీడియా సైకోలు ఇలా తమ ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నాయి. ఇలా ప్రాణాలు తోడయ్యడానికే ఐటీడీపీ పేరిట ఓ దుకాణం తెరిచి సైకోలకు జీతాలు ఇస్తూ రాక్షస క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ నరహంతకుల నేరానికి 2 చిన్నారులు తల్లిని కోల్పోయారు. ఆ ఇల్లు చీకటైపోయింది. చిన్నారుల భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకోకుండా ప్రభుత్వం అయితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది. అయితే ఎన్ని చేసినా అమ్మను తెచ్చి ఇవ్వలేరు కదా. ఆ అమ్మ లేకపోవడానికి కారణం రాజకీయ రాక్షసులే కదా. అదే క్షమించరాని ఘోరం. టీడీపీ, జనసేనల రాక్షసత్వానికి కారణం ఏంటి? ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ప్రజలు సంతోషంగా ఉంటే టీడీపీ, జనసేనలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాలకులను మెచ్చుకుంటే టీడీపీ, జనసేనలకు ఏడుపేంటి? ఏడుపొస్తే ఏడవచ్చు, కానీ ఇలా ప్రజల వెంటపడి ప్రాణాలు తీయడం ఏంటి? తమ మూకలే నిండు ప్రాణాలను పట్టుకుపోయారని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవటం ఏంటి? ఘోర పాపం చేసిన తమ అనుచరులను కనీసం మందలించే ప్రయత్నం కూడా చేయకపోవటం ఏంటి? గీతాంజలి ఏం చేసింది? టీడీపీని పల్లెత్తు మాట అనలేదు, చంద్రబాబు నాయుణ్ణి విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ను దూషించలేదు, అసలు ఆయన ప్రస్తావనే తీసుకురాలేదు, జనసేన పార్టీ ఊసెత్తలేదు. ఆమె చెప్పిందల్లా జగన్మోహన్ రెడ్డే తనకు ఇల్లు ఇచ్చారని, జగనన్నే తనకు అమ్మ ఒడి, తన ఇంట్లో పెద్దలకు పింఛన్లు, తన పిల్లలకు విద్యా కానుకలు ఇచ్చారని, అంత మేలు మా జగనన్నే చేశాడని చెప్పుకుని మురిసిపోయిందే తప్ప టీడీపీ, జనసేనలను ఏమీ అనలేదు. అటువంటప్పుడు ఆ రాకాసి పార్టీలకు గీతాంజలిపై ఫిర్యాదు ఏంటి? ఎందుకని అలా వెంటాడాల్సి వచ్చింది? ఆమె ఏం తప్పు చేసిందని? నేను ప్రజలకు ఇల్లు ఇస్తున్నారు అని చెప్తున్నాను, లేదా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, నిజం ఇదని చెప్తున్నాను. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది. ఒక పోరాటం జీవితకాలం చేస్తే ఒక ఇల్లు రావడం చాలా కష్టం. సో ఆ అమ్మాయి సంతోషపడింది. అది ఎలా తప్పు అవుతుంది? అది చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఆమె చెప్పుండేదేమో నాకు ప్రభుత్వం ఇచ్చింది అని. జగన్ గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి ఆమె ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పింది. అందులో పాలిటిక్స్ ఏం లేవు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. వారి హయాంలోనే గీతాంజలికి ఏదైనా మేలు జరిగి ఉంటే, ఓ ఇల్లు వచ్చి ఉంటే అప్పుడు కూడా ఇలానే చెప్పుకునేది కదా. ఇప్పుడు కూడా నాకు గత పాలకులు ఇవ్వలేదని ఆమె ఆరోపించలేదే. తనకు ఇచ్చిన పాలకుణ్ణి ఆనందంతో మెచ్చుకుంది, అంతే కదా. అది కూడా తప్పేనా? ఒక్క ముక్కలో చెప్పాలంటే గీతాంజలిది ఆత్మహత్య కాదు, అది టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్య అంటున్నారు నిపుణులు. ఈరోజు జనాలకి సోషల్ మీడియా అంటే ఏముంది? ఒక ఫేస్బుక్ పెట్టుకున్నాం, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇష్టం వచ్చింది వాగితే లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, షేర్స్ వస్తాయి, ఇదే అయిపోయింది. దానివల్ల ఒకరికి యూజ్ ఏముంది? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు, వాళ్ళకి తల్లి లేకుండా అయిపోయింది. దీనికి ఎవరి బాధ్యతలు? ఇప్పుడు ఈ సోషల్ మీడియా పీపుల్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సోషల్ మీడియాలో వచ్చేదానికి మేము ఎలాంటి చర్యలు తీసుకోము అని చెప్పేసి. ఇది మర్డర్ అనే నేను చెప్తాను. సో దీనికోసం నేను సుప్రీంకోర్టు మెట్ల వరకు ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను.
టీడీపీ జనసేనల సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్సే గీతాంజలి ప్రాణాలు తీశాయని స్పష్టమైంది. ఈ నీచాతి నీచమైన రోతరాతలు ఐటీడీపీ పనే అని స్పష్టమైంది. ఐటీడీపీ అన్నది చంద్రబాబు నాయుడి పార్టీకి అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియానే అన్నది బహిరంగ రహస్యం. లోకేష్ కనుసన్నల్లో ఎన్నో కీచక కిరాతక కర్తవ్యాలను ఇది నిర్వర్తించిందన్నది అందరికీ తెలుసు. గీతాంజలి ప్రాణాలు గాల్లో కలిసిన తరువాతైనా టీడీపీ జనసేన నేతల్లో కదలిక రాలేదు. అరే, మన కార్యకర్తల చేత మనం చేయించిన పని ఓ మనిషి ప్రాణాలు తీసేసిందే అన్న పశ్చాత్తాపం లేదు. కనీసం ఆ తరువాతైనా బాధిత కుటుంబాన్ని బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వెళ్లి పరామర్శించాలని అనిపించలేదు. చేసిన దాంట్లో తప్పేమీ లేదనుకున్నారో, ఎవరికి సారీలు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారో, లేక తమ రాజకీయ అవసరాల కోసం ఇలా కొన్ని ప్రాణాలు పోతే పోయాయనుకున్నారో తెలీదు కానీ చంద్రబాబు పవన్లు నోరు మెదపడం లేదు. ఐటీడీపీ తరపున గీతాంజలిని వేధించిన వారిని పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఎంతటి వారున్నా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఐటీడీపీ వాళ్ళే చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తి వివరాలు రావాల్సి ఉందండి. వచ్చిన వెంటనే ఎవరైనా సరే తన మనని భేదం లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించడానికి మన ప్రభుత్వం ఉందండి. తమ పాలనలో పేదలకు తాము చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించడం చంద్రబాబు నాయుడికి ఇబ్బందిగా ఉంటోంది. జగన్ పాలనలో తమకు మంచి జరిగిందని చెప్పేవారిని చూస్తే మండుకొస్తోంది. అందుకే ఇలా వెంటాడి వేటాడి వేధించడాలు. గీతాంజలి జగన్మోహన్ రెడ్డిని కీర్తించడం చంద్రబాబు పవన్లకు సహజంగానే నచ్చదు. ఆమె పొరపాటున అమ్మఒడి పథకాన్ని 5 ఏళ్లుగా తీసుకుంటున్నాను అన్నారట. అదే పెద్ద తప్పట. అందుకే ట్రోలింగులట. 5 సంవత్సరాలు ఇచ్చారు మాకు జగన్ అన్న 18,000 గాడి, కానీ కొంచెం అది ఒకటి మిస్టేక్ ఏదో పడింది. దానికి బ్రహ్మానందాన్ని పెట్టి ట్రోల్ చేశారు. తర్వాత ఆ ట్రోల్స్ చూసినాక అప్పుడు నేను మళ్ళీ పర్టికులర్గా చూస్తే 5 సార్లు జగన్ అన్న ఇచ్చాడని చెప్పేసి అందులో ఉంది. అది పొరపాటు అలా చెప్పింది. ఆ విషయంలో 5 సార్లుగా ఇస్తానన్నారు కదా ఆయన, 4 సార్లు ఆల్రెడీ ఇచ్చాడు, ఇంకోసారి ఇస్తాడనే ఉద్దేశంతో 5 సార్లు అనేసింది. అది పట్టుకొని వాళ్ళు ఏంటంటే కొంచెం దాన్ని ట్రోల్ అయింది. అది ఎవరు చేశారేమో మనకు తెలియదు. అందులో నెగిటివ్ ట్రోల్స్ కదా ఇవి. అది నెగిటివ్ ట్రోల్స్ అనేది ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోలేకపోయింది. తమ పార్టీ తరపున కొందరు రాక్షసులు రాజేసిన అగ్గి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంటే ఎవరైనా చలించిపోతారు, తలెత్తుకోవడానికి సిగ్గుపడతారు. కానీ టీడీపీకి అవేవీ లేవు. గీతాంజలి అమ్మఒడి పథకం 4 సార్లే తీసుకుని 5 సార్లు తీసుకున్నట్లు చెప్పడం తప్పు కాదా? దానికి ట్రోలింగ్ చేస్తే తప్పేంటి అని టీడీపీ నేత జీవీ రెడ్డి ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రశ్నిస్తున్నారంటే వీళ్ల మెదళ్లు ఎంతగా కుళ్ళిపోయాయో అర్థం చేసుకోవచ్చు. 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇచ్చిన 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది? ఈ ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇది సంగతి. టీడీపీ జనసేనలకు ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలువరించడం తమ వల్ల కాదని అర్థమైపోయింది. అందుకోసం బీజేపీతో కలిసి జట్టు కట్టినా లాభం ఉండదని ఇద్దరికీ తెలుసు. కష్టపడి పొత్తులు పెట్టుకున్నా అధికారం రాదని తెలిస్తే మనసు మండిపోదా అండి అంటున్నారు టీడీపీ సీనియర్లు. ఆ మంటను చల్లార్చుకోవడానికే ఇటువంటి ట్రోలింగ్లు చేస్తామంటున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదని టీడీపీ నాయకత్వంతో పాటు పవన్ కూడా నమ్ముతున్నారు. ఇదే రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద అరిష్టం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సోషల్ మీడియా ముసుగులో అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడే రాక్షసులను బోన్లో నిలబెట్టి కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు మహిళా సంఘాల నాయకురాళ్లు. ఎన్నికల నగారా మోగకుండానే టీడీపీ జనసేనలు గీతాంజలి ప్రాణాలు తోడేశారు. ఇలాంటి అకృత్యాలు ఎన్నికల వరకు ఇంకెన్ని చేస్తారో అని వారు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇటువంటి కిరాతకులను ఉక్కుపాదంతో అణిచివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలంటున్నారు. ఇలాంటి తప్పు మరొకరు చెయ్యాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలంటున్నారు. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? ప్రజల గొంతుకగా ఉండాలి, బాధ్యతతో మెలగాలి. కానీ ఏపీలో ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి? ప్రజలకు మంచి జరిగితే వాటికి మండుకొస్తోంది. ప్రజలకు ఏ మేలు జరిగినా కోర్టులకెక్కి అడ్డుకుంటున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజలకు మంచి సేవలు చేసే వారిపై విషం చిమ్ముతున్నారు. ఇంటింటికి ఆత్మబంధువుల సేవలు చేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెత్త విమర్శలు చేశారు. పవన్ అయితే
తన కుసంస్కారం ఎంత పాతాళ స్థాయిలో ఉందో చాటుకున్నారు. ప్రభుత్వ బడిలో చదివే బాలిక అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడడం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలను అందరూ మెచ్చుకుంటుంటే టీడీపీ కుళ్ళిపోయింది. You are the one and only chief minister that I ever seen who implemented all your promises, sir. You implemented all your promises, sir. You're such a great personality, sir. I am so glad to express my delightful greetings to you, sir. Real, sir, speaking English opens up a wide range of new opportunities, sir. టీడీపీ పాలనలో ఇలాంటి విజయాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంటే మనం ఒప్పుకునేది లేదు అన్నట్లుగా అమ్మాయిపై టీడీపీ నేతలు వెకిలి మాటలు మాట్లాడి తమ దిగజారుడు తనాన్ని నిరూపించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే సహించలేరు, ఆ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే భరించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలకు జనం లక్షలాదిగా తరలివచ్చి జన సునామీ సృష్టిస్తే విపక్షాల గుండెలు ఏకంగా ఆగిపోతాయి. వాటికి గ్రీన్ మ్యాట్ పై గ్రాఫిక్స్ అని మెడకాయ మీద తలకాయ లేని కూతలు కూస్తారు. గీతాంజలి విషయంలో ఖచ్చితంగా టీడీపీ జనసేనలవి అమానుష రాజకీయాలే అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు పద్మ. ఏంటి ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పించాలి ప్రజలతో అనేది వాళ్ళ తాపత్రయం. కానీ ఒక ఇల్లు వచ్చినప్పుడు వచ్చిందని చెప్పడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. దాన్ని మరి అంత తీవ్రంగా దాన్ని ట్రోల్ చేయడానికి అందులో ఏముంది? ఇల్లు వచ్చిందని చెప్పడమే ఒక నేరంలాగా ట్రోల్ చేయడం, ఆ ట్రోలింగ్ అసలు ఈ లబ్ధి పొందిన ఇంటికి ఆ జరిగినటువంటి ట్రోలింగ్కి చాలా సంబంధం లేని విషయాలు ట్రోల్ చేశారు. దానివల్ల ఆ అమ్మాయి జనరల్గా పీపుల్ వల్నరబుల్గా ఉంటారు, ముఖ్యంగా ఉమెన్, పేదలు, పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారంటే బలహీన మనస్కులుగా ఉంటారు. ఈ సమాజంలో వాళ్ళకు జరిగిన మంచో చెడో బయటకు వచ్చి చెప్పడం అనే దాంట్లో పూర్తి స్వేచ్ఛతో ఏమీ ఉండరు. అటు మీడియాలో ఎందుకు కనిపించావని కుటుంబం బాధించవచ్చు, ఇప్పుడు మీడియాకి కిందని చెప్పి వీధిలో అమ్మలక్కలలో లేకపోతే అన్నదమ్ములో వాళ్ళైనా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఈవేళ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి కూడా మాట్లాడింది. అంత చిన్న నేరానికి, ఆ మాట్లాడిన నేరానికి ఆ అమ్మాయి చచ్చిపోయే వరకు దాన్ని లాగడం అనేది నిజంగా పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం. రాజకీయాలు ఇంత అమానుషమైనవా, మరీ మనుషులు చావును కూడా కోరుకుంటాయా అనేది ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు స్ఫురించేటటువంటి విషయం. గీతాంజలిని తమ ట్రోలింగ్స్తో హతమార్చింది టీడీపీ జనసేనలే అంటూ మహిళలు మండిపడుతున్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా కళ్ళు మూసుకుంటారు. తాము కళ్ళు మూసుకుంటే ఆ అభివృద్ధి ప్రజలకు కనపడదేమో అనుకుంటారు టీడీపీ జనసేన నేతలు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగే సంక్షేమాన్ని చూడడానికి వారు ఇష్టపడరు. ప్రజలకు కూడా ఆ సంక్షేమం గురించి తెలియకూడదనుకుంటారు. అయితే అరచేతినడ్డు పెట్టి సూర్యుని ఆపలేనట్లే కోట్లాది మంది ప్రజల ఇళ్లలోకి వస్తున్న ప్రగతి కిరణాలను టీడీపీ జనసేనలు అడ్డుకోలేమంటున్నారు మేధావులు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ రెండు పార్టీలు కిరాతకుని బంధువుల్లా పేట్రేగిపోతున్నాయంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.